ఎంఎస్ వర్డ్లో ఫైల్ మెనూలో ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తామండి. మరి ఫస్ట్ మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే ఒక న్యూ డాక్యుమెంట్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఉన్న డాక్యుమెంట్లో ఏదన్నా టైప్ చేశారు అనుకోండి, టైప్ చేశారు, ఈ ఇన్ఫర్మేషను ఒక ఫైల్ రూపంలో సేవ్ చేయాలి అంటే ఓకే, ఫైల్లో ఉన్న సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ డిఫాల్ట్గా ఏదో ఒక ఫైల్ నేమ్ వస్తుంది. అలా కాకుండా మీకు ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను XYZ అని ఇచ్చాను. ఓకే, సేవ్ అంట. సో ఇప్పుడు టైటిల్ బార్లో కూడా చూడండి ఏమొచ్చింది, XYZ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని వచ్చింది. ఆ టైటిల్ అనమాట, ఫైల్ నేము మైక్రోసాఫ్ట్ వర్డ్ అని. మరి ఇప్పుడు ఉన్న ఫైల్ కాకుండా కొత్త ఫైల్ ఇంకొకటి కావాలి అనుకున్నప్పుడు న్యూ ఆప్షన్ తీసుకొని న్యూలో ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఈ పేన్లో బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది. బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు కొత్తగా బ్లాంక్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. XYZ ఆల్రెడీ ఉంది. కింద కూడా మీరు చూడొచ్చు, టూల్ బార్ ఇక్కడ టాస్క్ బార్లో మీకు ఉంటుంది. దీన్ని కావాల్సింటే దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మన బ్లాంక్ డాక్యుమెంట్ కూడా ఓపెన్ అయింది. దీంట్లో మళ్ళీ కొత్తగా ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ అండ్ గివ్ అనదర్ నేమ్ కాల్డ్ సపోజ్ రాజు అని నేమ్ ఇస్తున్నాను. ఓకే, సేవ్ బటన్ ప్రెస్ చేయండి. మరి ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్ క్లోజ్ చేయాలి అనుకోండి, క్లోజ్. ఓకే, మళ్ళీ అంటే ఇంతకుముందు రాజుని క్లోజ్ చేసాం, ఇప్పుడు XYZని కూడా క్లోజ్ చేస్తున్నాం అనుకోండి. చూడండి, ఏ ఫైల్ కూడా ఓపెన్ కాలేదు కాబట్టి ఇలాంటి ఎన్విరాన్మెంట్ మీకు కనిపిస్తుంది. సో అంటే టైప్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదు. మరి ఇప్పుడు ఫైల్ ఆల్రెడీ ఉన్న ఫైల్స్ని మళ్ళీ ఓపెన్ చేయాలనుకోండి, ఫైల్లోకి వెళ్ళండి, ఓపెన్ ఆప్షన్ తీసుకోండి. మరి ఓపెన్ ఆప్షన్ తీసుకొని ఇప్పుడు ఏ ఫైల్ కావాల్సింటే ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. రాజునా XYZ ఆ ఫైల్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటే ఆల్రెడీ ఉండే డిస్క్లో ఉండే ఆ డాక్యుమెంట్ మళ్ళీ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా న్యూ, ఓపెన్, క్లోజ్, సేవ్ ఆప్షన్స్ వర్క్ అవుతాయి. మరి ఇప్పుడు ఫైల్ యొక్క పేరేంటి, రాజు. మరి దీన్ని ఇంకొక పేరుతో మళ్ళీ సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ సపోజ్ ఐఎమ్ గివింగ్ రాణి అనే నేమ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేవ్ చేయండి అంటే పైన చూడండి, ఇప్పుడు రాణి అని వచ్చింది. అంటే రాజు అనే ఫైల్ కూడా ఉంది. ఓపెన్ చేసి చూసినట్లయితే రాజు ఉంది, రాణి ఉంది, రెండింటిలో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకే, మరి ఇక్కడ పేజ్ సెటప్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇది. మరి పేజ్ సెటప్ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుందంటే ఈ యొక్క పేజ్ని మార్జిన్స్ లేదంటే ఓరియంటేషన్స్ ఇవన్నీ సెటప్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను మార్జిన్స్ ఇక్కడ మాన్యువల్గా ఇట్లా ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మాన్యువల్గా మార్జిన్స్ అడ్జస్ట్ అవుతాయని. అలా కాకుండా కంప్లీట్గా క్లియర్గా పాయింట్ టు పాయింట్ సెట్ చేసుకోవాలనుకుంటే పేజ్ సెటప్లోకి వెళ్ళి ఎన్ని ఇంచెస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉండాలి, లేదంటే రైట్ సైడ్ మార్జిన్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను టాప్ మార్జిన్ పెంచాను. సో ఇప్పుడు టాప్ మార్జిన్ ఇక్కడ పెరగడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఎలా అవుతుందని. టాప్ మార్జిన్ పెరుగుతూ ఉంది. అట్లానే తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ డౌన్ ఆర్కి ప్రెస్ చేయండి. అట్లానే బాటమ్ మార్జిన్. సో ఇప్పుడు బాటంలో ఎక్కువ మార్జిన్ అవసరం లేదు, ఎక్కువ స్పేస్ అవసరం లేదు అన్నప్పుడు మీరు కీబోర్డ్ ద్వారా కూడా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఇంచెస్ మాత్రమే బాటమ్ మార్జిన్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు అనమాట మీరు ఆ పేజ్లో. అట్లానే లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్. మరి మార్జిన్స్ కంప్లీట్గా ఇవ్వనట్లయితే సపోజ్ లెఫ్ట్ రైట్ మార్జిన్స్ ఇవ్వలేదు అనుకోండి, తగ్గించేసాం అనుకోండి, మీరు తీసిన ప్రింట్అవుట్స్ అన్నిటిని కూడా బైండింగ్ చేయాలన్నా లేదంటే ఏదైనా స్టిచ్చింగ్ చేయాలన్నా కానీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కట్ అయిపోతుంది ఆ బైండింగ్లో. సో అందుకని మార్జిన్స్ మినిమం మార్జిన్స్ ఎప్పుడు పెట్టుకోవడం కరెక్ట్ అయిన
వే అన్నమాట. మరి ఓరియంటేషన్ పోర్ట్రేట్ ఇట్లా నిలువుగా ఉంటుంది పేపరు, లేదంటే ల్యాండ్స్కేప్ అంటే ఇట్లా హారిజెంటల్గా వస్తుందండి పేపర్. మరి ఇప్పుడు ఓకేనండి, మామూలుగా చూసినట్లయితే నిలువుగానే ఉంటుంది పేపరు పేజీ. ఇప్పుడు ఈ ఆప్షన్ తీసుకున్నట్లయితే హారిజెంటల్గా వస్తుంది, అంటే ప్రింటింగ్ కూడా అడ్డంగా ప్రింట్ అవుతుంది, ఇదేమో నిలువుగా ప్రింట్ అవుతుంది అనమాట. మరి అప్లై టు ఇక్కడ ఉన్నది అన్ని డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీలకి అప్లై చేయాలంటే హోల్ డాక్యుమెంట్ అని ఇస్తే అన్ని పేజీలకు కూడా ఇదే అప్లై అవుతుంది. డిఫాల్ట్ మాత్రం ప్రెస్ చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ వేరే వాళ్ళు ఓపెన్ చేసినా కానీ వాళ్ళకు కూడా ఆ ఫైల్కి కూడా ఇదే సెట్టింగ్స్ వర్తిస్తాయి అనమాట. డిఫాల్ట్ అని పెట్టేస్తే అట్లా సాధారణంగా ఉండే వాటినే ఉంచేసిన దానికి ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్ వరకే మీకు ఎఫెక్ట్ అవుతాయి అవి. మరి పేపర్లో చూడండి, పేపర్లో పేపర్ సైజ్ ఏంటి? పేపర్ సైజ్ అంటే మీరు ప్రింట్ తీయబోయే పేపరు ఎలాంటి పేపర్ మీరు వాడబోతున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ కూడా మీరు ఎంఎస్ వర్డ్లో పేపర్ తీసుకోవాలి. జనరల్గా మీరు జెరాక్స్ షాపుల్లో A4 సైజ్ పేపర్ వాడుతూ ఉంటారు, A4. లేదంటే ఇంకా మీరు ఎగ్జామ్స్ అవి రాసేది లీగల్ అనుకోండి, ఎగ్జామ్ పేపర్ అట్లాంటివి. సో ఇట్లా డిఫరెంట్ పేపర్ సైజెస్ ఉంటాయి. ఏ పేపర్ కావాలో ఆ పేపర్ సైజ్ తీసుకొని మీరు సెటప్ చేసుకోవచ్చు. సపోజ్ A4 కంటే చిన్న సైజ్ చూస్తే A5, ఇట్లా B4 ఇట్లాంటి సైజెస్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ కావడం జరుగుతుంది. మీకు కరెక్ట్గా ప్రింట్ పేపరు ఏ సైజ్ అనేది తెలుసున్నట్లయితే దాన్ని బట్టి మీరు ఇది పెట్టుకోవచ్చు. జనరల్గా ఉండేది లెటర్ కానీ A4 కానీ ఉంటుంది, డిఫాల్ట్ సెట్టింగ్ అనమాట. ఓకే, అట్లానే ఇవి మినిమం సెట్టింగ్స్ పేజ్ సెటప్లో, అంటే మార్జిన్స్ పెట్టుకుంటారు, ఓరియంటేషన్ పెట్టుకుంటారు, ప్లస్ పేపర్ ఇదేంటి పెట్టుకుంటారు, పేపర్ సైజ్ ఏంటి. పేపర్ యొక్క సైజ్ ఇక్కడ లేకపోతే మీరు కస్టమ్ సైజ్ పెట్టుకోండి. విడ్త్ ఎంత స్కేల్తో మీకు కొలుచుకున్నట్లయితే తెలుస్తుంది. విడ్త్ ఎన్ని ఇంచులు, హైట్ ఎన్ని ఇంచులు అనేది మీరు మాన్యువల్గా కీబోర్డ్ ద్వారా టైప్ చేసుకొని దాని ప్రకారం ఇవ్వచ్చు అనమాట. సో ఓకే అని ఫైనల్గా అన్నట్లయితే మీరు పెట్టిన సెట్టింగ్స్ ప్రకారం ఇక్కడ పేజ్ అనేది సెటప్ అవుతుంది. సో ఫైనల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు ఆ పేపర్ పెడితే కరెక్ట్ అయిన ప్రింట్అవుట్ ఆ పేపర్ సెట్టింగ్స్ ప్రకారం ఇక్కడ పేజ్ సెట్టింగ్స్ ప్రకారం ఆ పేపర్లో ప్రింట్ కావడం జరుగుతుంది, మార్జిన్స్ అవన్నీ తీసుకొని. సో వన్స్ మీరు డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత, సపోజ్ మీ యొక్క రిజ్యూమ్ ప్రిపేర్ చేశారు, అంతా టైప్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రింట్ తీయబోయే ముందర మీరేం చేస్తారంటే ప్రింట్ ప్రివ్యూ అని చెక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రింట్ తీయబోయే ముందర ఇక్కడ పేజ్ మొత్తం ఎలా ఉంటే ఎక్కడ ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనేది మీకు వ్యూ అనేది తెలుస్తుంది అనమాట. అంటే తక్కువ సైజులో 39% మాత్రమే మీ యొక్క పేజ్ని షార్ట్ చేసి చూపిస్తుంది. ఓకే, క్లోజ్ అంటే మామూలుగా ఎడిటింగ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేస్తారు. సో బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రతిసారి కూడా మీరు ప్రింట్ తీయబోయే ముందర ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి చెకప్ చేసుకొని తర్వాత ప్రింట్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రింటర్ నేమ్ ఏంటి, ఏ ప్రింటర్ మీరు వాడుతున్నారు దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. అయితే వీటిల్లోకి జనరల్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క రకమైన ప్రింటర్కి ఒక్కొక్క రకమైన సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ పేపర్ సైజులు ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తాయి, కాబట్టి వాటిల్లోకి వెళ్ళకండి. ఇప్పుడు పేజ్ రేంజ్, ఎన్ని పేజీలు ఉన్నాయి, అన్ని పేజీలు ప్రింట్ తీయాలనుకుంటే ఆల్, బై డిఫాల్ట్ ఆల్ అని ఉంది. కరెంట్ పేజ్, మీరు ఏ పేజ్లో ఉన్నారో, నేను ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఉన్నాను, ఫస్ట్ పేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. పేజెస్, సపోజ్ 10 పేజీలు ఉన్నాయి, 1 to 5 అని ఇస్తాను, అంటే 1వ పేజీ నుంచి 5th పేజ్ వరకే ప్రింట్ అవుతుంది. 1 మధ్యలో డాష్ ఇచ్చి 5, ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ అనమాట. సో మరి ఒక్కొక్క పేజీ ఎన్ని కాపీలు ప్రింట్ కావాలి అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్, ఒక్కొక్క పేజీ 5 కాపీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఓకే అని మీరు అక్కడ పేపర్స్ అంతా కూడా ప్రింటర్లో పెట్టున్నట్లయితే ఓకే అంటే దాని ప్రకారం మనం ఇక్కడ ఇచ్చిన సెట్టింగ్స్ ప్రకారం ప్రింట్అవుట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ తీయటం లేదు కాబట్టి క్లోజ్ కొట్టేస్తున్నాను. సో ఆ విధంగా మనం
పేజ్ సెటప్ చేసి ప్రింట్అవుట్స్ అనేటివి తీసుకోవచ్చు. మరి మీరు ప్రిపేర్ చేసిన డాక్యుమెంటు మెయిల్ పంపించాలన్నా ఈ సెండ్ టు అనే ఆప్షన్లోకి వెళ్ళి మెయిల్, ఫ్యాక్స్ ఇట్లాంటివి పంపించవచ్చు. మీకు ఆ యొక్క సెట్టింగ్స్, ఇంటర్నెట్ సెట్టింగ్స్, ఫ్యాక్స్ సెట్టింగ్స్ ఉన్నట్లయితే. అయితే సపోజ్ పవర్ పాయింట్ ఎంఎస్ ఆఫీస్లో ఉన్న పవర్ పాయింట్కే పంపించాలనుకుంటే ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఇట్లా క్లిక్ చేస్తే పవర్ పాయింట్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సపోజ్ అక్కడ టైప్ చేస్తున్నది ఇది ఇక్కడికి రావడం జరిగింది స్లైడ్స్ రూపంలో. ఓకే, క్లోజ్ చేసేస్తున్నాను. పవర్ పాయింట్ని క్లోజ్ చేసేస్తాం. ఓకే, మరి ఇక్కడ ప్రాపర్టీస్, మీరు రాణి అనే ఫైల్ ఇప్పుడు సేవ్ చేస్తున్నారు. ఆ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ చూసినట్లయితే ఫస్ట్ జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్తే ఆ ఫైల్ యొక్క పేరేంటి, మీరు ఏ సాఫ్ట్వేర్ వాడారు దానికోసం, నెక్స్ట్ ఇది ఎక్కడ సేవ్ అయి ఉంది, దీని యొక్క ఈ ఫైల్ యొక్క సైజ్ ఎంత, అంటే ఎన్ని కిలోబైట్స్ ఇది ఆక్యుపై చేసింది మీ యొక్క డిస్క్లో, ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు మాడిఫై అయింది, ఎప్పుడు దీన్ని చివరిసారి వాడుకున్నాం, ఆ డే టు టైం అంతా కూడా క్లియర్గా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ సమ్మరీ ఆప్షన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీరు కావాల్సింటే ఇప్పుడు కూడా టైప్ చేసుకోవచ్చు. టైటిల్ అంటే ఇది దేనికి, ఈ యొక్క డాక్యుమెంట్ యొక్క టైటిల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీవ్ లెటర్ అనుకుందాం. లీవ్ లెటర్ అని టైప్ చేయొచ్చు. అట్లానే సబ్జెక్ట్ ఏంటి, సపోజ్ సబ్జెక్ట్ దేనికోసం మీరు టైప్ చేశారు దీన్ని. అట్లానే ఆథర్ ఎవరు, ఆథర్ పేరేంటి, సపోజ్ ఆథర్ అను అనుకుందాం. మేనేజర్ ఎవరు, అంటే మీ యొక్క ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఇవన్నీ టైప్ చేసి మీరు సేవ్ చేసి పెడితే ఈ డాక్యుమెంట్ ఫ్యూచర్లో ఎవరైనా చూసినప్పుడు కూడా ఈ డాక్యుమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళగానే ఓహో వీళ్ళు దీనికోసం ఈ డాక్యుమెంట్ను టైప్ చేశారని క్లియర్గా బ్రీఫ్గా అర్థమైపోతుంది వాళ్ళకి. అట్లనే దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అంతా కూడా ఉంటాయి, ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి, ఎంత కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. బ్రీఫ్ కంటెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కస్టమ్, ఇంకా సపోజ్ ఈ లెటర్ని ఎవరు చెక్ చేశారు, చెక్డ్ బై, ఇక్కడ వాల్యూ ఇవ్వాలి మనం. చెక్డ్ బై జాక్, యాడ్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లయింట్ ఎవరి కోసం ఇది చేశారు, సపోజ్ ఏబీసీ అనే కంపెనీ కోసం చేసాం అనుకుందాం, ఏబీసీ లిమిటెడ్, యాడ్. సో ఫ్యూచర్లో మీరు మీ కంపెనీలో ఎవరు స్టాఫ్ మారినా కానీ వాళ్ళు వచ్చి చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా డాక్యుమెంట్ ప్రాపర్టీస్ అనేటివి ప్రాపర్టీస్ ద్వారా మీరు సెట్ చేయొచ్చు, చూడొచ్చు. మరి కింద చూసినట్లయితే ఒక 4 లిస్ట్ ఉన్నది, అంటే రీసెంట్గా ఏ ఫైల్స్ అయితే మీరు యూజ్ చేశారో ఆ ఫైల్స్ యొక్క లిస్ట్ అనమాట. అంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని చూడకుండా రీసెంట్ ఫైల్స్ని మనం ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XYZ ఫైల్ కావాలనుకోండి, నాకు దీని మీద క్లిక్ చేస్తే XYZ ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఆ విధంగా రీసెంట్ ఫైల్స్ లిస్టు ఒక 4 ఫైల్స్ లిస్ట్ ఇక్కడ రావడం జరుగుతుందండి. ఫైనల్గా ఇక ఎంఎస్ వర్డ్ని క్లోజ్ చేసేస్తాము అనుకుంటే ఎగ్జిట్. సో సేవ్ చేయనట్టువి ఏమన్నా ఉంటే అడుగుతుంది, ఎస్ నో ఏదో ఒకటి మీరు ఆప్షన్ తీసుకోవచ్చు. సరే, ఓకే.